ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు. అందుకే మనం మన దేశాన్ని రామరాజ్యం అని గొప్పగా చెప్పుకుంటాం. అయితే రామాయణం అనగానే మనకి రావణుడు సీతమ్మను ఎత్తుకుపోవడం, రావణ వధ, ఆ తర్వాత పట్టాభిషేకం, అక్కడితో కథ సుఖాంతమైందని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు విషాదం అక్కడే మొదలైంది. లోకం కోసం భార్యని వదులుకున్న భర్తగా, ధర్మం కోసం తమ్ముడిని మరణదండన గురిచేసిన రాజుగా శ్రీరాముడి జీవితంలోని చివరి దశ ఒక కన్నీటి గాథ. ఆ గాథ వింటే ఎవ్వరికైనా కన్నీళ్లు రాక మానవు. అసలు శ్రీరాముడు తన అవతారాన్ని ఎలా చాలించాడు? హనుమంతుణ్ణి పాతాళానికి ఎందుకు పంపించాల్సి వచ్చింది? సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోవడానికి లక్ష్మణుడి జల సమాధికి దారితీసిన ఆ పరిస్థితులు ఏంటి అనే రాముడి జీవితంలోని గుండెలు పిండేసే ఆ పూర్తి కథని ఈరోజు మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్ అని కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. శ్రీరాముడి జీవితం గురించి లోతుగా తెలుసుకోవాలంటే వాల్మీకి మహర్షి రచించిన రామాయణమే మనకి ప్రధాన ఆధారం. వాల్మీకి రామాయణంలో రాముడి పుట్టుక, అరణ్యవాసం, రావణ సంహారం మరియు పట్టాభిషేకం గురించి చాలా వివరంగా ఉంటుంది. అయితే పట్టాభిషేకం తర్వాత జరిగిన సంఘటనల గురించి మనకి ఉత్తర రామాయణంలో లభిస్తుంది. రావణాసురుడిని వధించి సీతాదేవి పవిత్రతని అగ్ని పరీక్ష ద్వారా లోకానికి చాటి చెప్పిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకి రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ సమయంలో అయోధ్య ప్రజలు దీపావళి వేడుకల్ని జరుపుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. రాముడి పాలనలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. ఏకపత్ని వ్రతుడిగా, ప్రజల శ్రేయస్సే తన పరమావధిగా రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. అందుకే నేటికి మనం ఒక ఆదర్శవంతమైన పరిపాలనని రామరాజ్యం అని పిలుచుకుంటాం. అలా రాముడు తన తమ్ముళ్లతో కలిసి ఎంతో సంతోషంగా రాజ్యాన్ని పాలిస్తున్న సమయంలో ఒక మలుపు తిరిగింది. ఒకరోజు సీతాదేవి శ్రీరాముడితో తనకి గంగానది తీరంలో ఉన్న మునుల ఆశ్రమాలని సందర్శించాలని ఉందని కోరుకుంటుంది. ఆ సమయంలో అది ఒక సాధారణ కోరికలాగే అనిపించినా విధి మరోలా తలచింది. మరుసటి రోజు రాముడు తన కొలువులో మంత్రులు మరియు గూఢాచారులతో చర్చలు జరుపుతూ ఉండగా భద్రుడు అనే గూఢాచారిని పిలిచి ప్రజలు తన పాలన గురించి ఏమనుకుంటున్నారో చెప్పమన్నాడు. భద్రుడు మొదట తడబడినా రాముడు నిజం చెప్పమని ఆదేశించటంతో అసలు విషయం బయటపెట్టాడు. కొందరి ప్రజలు రావణుడి వద్ద ఉన్న సీతాదేవిని రాముడు తిరిగి స్వీకరించాడని తప్పుబడుతున్నారని చెప్పాడు. ఈ మాటలు విన్న రాముడికి భూమి కంపించినట్లయింది. అగ్ని పరీక్షతో పతివ్రతురాలిని నిరూపించుకున్నా లోకం ఇంకా అనుమానిస్తోందని తెలిసి ఒక రాజుగా కఠిన నిర్ణయం తీసుకోవాలని రాముడు నిశ్చయించుకుంటాడు. తన వ్యక్తిగత ఆనందం కంటే తన రాజధర్మమే ముఖ్యమని భావించి సీతాదేవిని అడవిలో విడిచిపెట్టమని లక్ష్మణుడిని ఆజ్ఞాపించాడు. దాంతో లక్ష్మణుడు గంగానది తీరంలో సీతాదేవిని వదిలిపెడుతూ అసలు విషయం చెప్పినప్పుడు ఆమె కుప్పకూలిపోయింది. కానీ రాముడి నిర్ణయాన్ని గౌరవిస్తూ అక్కడే ఉన్న వాల్మీకి ఆశ్రమానికి చేరుకుంది. వాల్మీకి మహర్షి తన దివ్య దృష్టితో అంతా గ్రహించి ఆమెకి ఆశ్రయం ఇచ్చాడు. అక్కడే సీతాదేవి లవకుశలకి జన్మనిచ్చింది. వారు వాల్మీకి వద్ద వేద పాఠాలు మరియు క్షత్రియ విద్యల్ని అభ్యసిస్తూ పెరిగారు. ఇటు అయోధ్యలో సీతాలేని బాధతో రాముడు కాలాన్ని వెళ్లదీస్తూ ఒకానొక సమయంలో అశ్వమేధ యాగం తలపెట్టాడు. ఆ యాగానికి దేశం నలుమూలల నుండి మహర్షులు, రాజులు తరలివచ్చారు. అలాగే వాల్మీకి మహర్షి కూడా తన శిష్యులైన లవకుశలతో కలిసి అక్కడికి వెళ్ళాడు. లవకుశులు అయోధ్య వీధుల్లో వాల్మీకి రచించిన రామాయణాన్ని గానం చేస్తూ ఉంటే ప్రజలందరూ ముగ్ధులయ్యారు. వారి గానం ద్వారా సీతమ్మ పతివ్రత ప్రజలకి అర్థమైంది. ఇక ఆ లవకుశలు తన బిడ్డలే అని గ్రహించిన రాముడు వాల్మీకి సమక్షంలో సీతని సభకి రమ్మని కోరాడు. సభలో వాల్మీకి మహర్షి ఎంతో గంభీరంగా సీతా పరమ సాధ్వి, ఈమె పవిత్రత గురించి నేను చెప్పే మాటలు అబద్ధమైతే నా తపశ్శక్తి అంతా నశించిపోవునుగాక అని ప్రమాణం చేశాడు. రాముడు కూడా సీత పవిత్రత తెలుసుకుని కానీ లోకం కోసం ఆమె మళ్ళీ నిరూపించుకోవాలని అన్నాడు. అప్పుడు సీతాదేవి కళ్ళ నిండా నీళ్లతో, నేను మనసా వాచా కర్మన రాముడిని తప్ప అన్యుడిని తలవనిది నిజమైతే ఓ భూమాత నాకు దారివ్వు, నన్ను నీలో కలుపుకో అని ప్రార్థించింది. వెంటనే భూమి 2గా చీలిపోవడం, అందులో నుండి భూదేవి ప్రత్యక్షమై సీతని తన ఒడిలోకి తీసుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. సీత భూమిలోకి కలిసిపోవడం చూసి రాముడు మరియు అయోధ్య ప్రజలు తీరని దుఃఖంలో మునిగిపోయారు. సీతాదేవి వెళ్లిపోయిన తర్వాత రాముడి అవతారం చాలించాల్సిన సమయం ఆసన్నమైందని దేవతలు భావించారు. దాంతో శివుడు, బ్రహ్మదేవుడు కలిసి యమధర్మరాజును రాముడి దగ్గరికి పంపారు. కానీ యముడు రాముడిని కలవాలంటే ఒక పెద్ద అడ్డంకి ఉంది. ఆయనే హనుమంతుడు
లక్ష్మణుడు ఎల్లప్పుడూ రాముడి వెంటే ఉండి ఎవరిని రానివ్వకుండా రక్షణగా ఉంటాడు. ఇక రాముడికి కూడా తన సమయం దగ్గర పడిందని అర్థమైంది. అందుకే హనుమంతుణ్ణి అక్కడి నుండి పంపడానికి ఒక చిన్న ఉపాయం ఆలోచించాడు. తన ఉంగరాన్ని నేలపై ఉన్న ఒక చిన్న రంధ్రంలో వేసి అది సీత ఇచ్చిన ఉంగరమని దాన్ని తీసుకురావాలని హనుమంతుడికి ఆజ్ఞ చేస్తాడు. దాంతో స్వామి ఆజ్ఞ మేరకి హనుమంతుడు తన శరీరాన్ని సూక్ష్మ రూపంలోకి మార్చుకుని ఆ రంధ్రంలోకి వెళ్ళాడు. అది నేరుగా పాతాళలోకానికి దారితీసింది. అక్కడ నాగరాజును కలిసిన హనుమంతుడు రాముడి ఉంగరం గురించి అడిగాడు. నాగరాజు అతడిని ఒక గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ చూస్తే కొన్ని లక్షల కోట్ల ఒకేలాంటి ఉంగరాలు ఉన్నాయి. హనుమంతుడు ఆశ్చర్యపోయి ఇన్ని ఉంగరాలు ఏంటి అని అడగ్గా నాగరాజు పరమార్థాన్ని వివరించాడు. హనుమా, కాలచక్రం అనేది ఒక వృత్తం. ప్రతి త్రేతాయుగంలో రాముడు జన్మిస్తాడు. ఎప్పుడైతే ఒక ఉంగరం పాతాళానికి పడుతుందో అప్పుడు ఆ రాముడి అవతారం ముగిసే సమయం వచ్చిందని అర్థం. ఇక్కడ ఉన్న ప్రతి ఉంగరం ఒక్కో త్రేతాయుగానికి సాక్ష్యం అని చెప్పాడు. ఇది విని హనుమంతుడు ఆశ్చర్యపోయి వెంటనే అయోధ్యకి తిరిగి ప్రయాణమయ్యాడు. మరోవైపు అయోధ్యలో యముడు రాముణ్ణి కలిసి ఏకాంతంగా మాట్లాడాలని కోరాడు. ఆ సమయంలో ఎవరైనా లోపలికి వస్తే వారికి మరణదండన విధించాలని షరతు పెట్టాడు. దాంతో లక్ష్మణుని ద్వారం వద్ద కాపులా ఉంచి ఎవరిని పంపొద్దని రాముడు ఆజ్ఞాపించాడు. అయితే సరిగ్గా అదే సమయంలో కోపిష్టిగా పేరుగాంచిన దుర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు. ఆయనని లక్ష్మణుడు అడ్డుకోగా తనని పంపకపోతే అయోధ్యని భస్మం చేస్తానని దుర్వాస శపించబోయాడు. తన ప్రాణం కంటే అయోధ్య ప్రజల క్షేమమే ముఖ్యమని భావించి లక్ష్మణుడు లోపలికి వెళ్ళి విషయం చెప్పాడు. అలా నిబంధన ప్రకారం లక్ష్మణుడికి మరణదండన వేయాల్సి వచ్చింది. కానీ గురువు వశిష్ఠుడి సూచన మేరకి లక్ష్మణుడిని రాజ్య బహిష్కరణ చేశాడు రాముడు. కానీ తన అన్నకి దూరంగా ఉండడం మరణంతో సమానమని భావించిన లక్ష్మణుడు సరయూ నదిలో జల సమాధి అయ్యాడు. లక్ష్మణుడి నిర్యాణం తర్వాత రాముడు కూడా తన అవతారాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. తను కూడా సరయూ నది తీరానికి చేరుకోగా రాముడిని చూసేందుకు హనుమంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే రాముడు సరయూ నదిలో జల సమాధి అవుతూ తన విష్ణు రూపాన్ని ధరించాడు. హనుమంతుడు తన వల్లే ఆలస్యమైందని బాధపడుతూ ఉండగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై, హనుమా, ఇది నీ తప్పు కాదు, ప్రకృతి సిద్ధం. నువ్వు చిరంజీవిగా ఈ భూమిపై ఉండి ధర్మాన్ని రక్షించు, రామనామాన్ని జపించే భక్తులకి తోడుగా ఉండు అని ఆశీర్వదించాడు. అప్పటి నుండి హనుమంతుడు రామనామ స్మరణతో హిమాలయాల్లో ఉండిపోయాడని, నేటికి ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ హనుమంతుడు ఉంటాడని మనం నమ్ముతున్నాం. చివరిగా శ్రీరాముడి జీవితం మనకి ఎన్నో పాఠాలను నేర్పుతుంది. ఒక రాజుగా ఆయన పడిన సంఘర్షణ, ధర్మరక్షణ కోసం చేసిన త్యాగాలు సామాన్యమైనవి కావు. సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోవడం, లక్ష్మణుడు జల సమాధి, రాముడి నిర్యాణం, ఇవన్నీ మనకి కాలం యొక్క గొప్పతనాన్ని, విధి యొక్క అనివార్యతని గుర్తు చేస్తాయి. రామాయణం కేవలం రాముడి గెలుపు మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ జీవిత ప్రయాణం. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. కానీ ఆ జీవించిన కాలంలో మనం పాటించిన ధర్మమే మనల్ని చిరకాలం గుర్తుంచుకునేలా చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం, మిస్టీరియస్ హిస్టరీల కోసం వీడియోని లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.